ముందు వెళుతూ ఉన్నటువంటి ఆర్మీ విభాగం ప్రవాసను చూస్తూ ఉన్నటువంటి దృశ్యం. కాకి దుస్తుల్లో కనపడి కాకి లాంటి హృదయంతో వెంటబడి బ్రిటిష్ వాడిని తరిమి కొట్టిన సైన్యం సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యం. రెండవ పటాలం కనిపిస్తూ ఉన్నటువంటి ఆ దుస్తుల్లో ఆకుపచ్చటి రంగుల్లో తెల్లటి చేతి యొక్క ఆ గ్లౌజ్ లో ధరించి ఎర్రటి పురుగు క్యాపైనటువంటి ధరించినటువంటి ఈ సైన్యం ఆర్మీలో ఒక భాగమై ముందుకు వెళుతుంది. భారతీయ ప్రతి హృదయం స్పందించేటువంటి విధంగా ఈ శబ్ద తరంగాలతో ఈ సంగీతంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి భారతీయ సైన్యం. The pride of India. అనేటువంటి భారతీయ వివిధ దళాల పటాల యొక్క కవాతుతో దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆగస్టు 15 అది భారతీయుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఓ అద్భుతమైనటువంటి రోజు. గాలిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ గాలిలో స్వేచ్ఛ ఇదే దారిలో దర్శనమిస్తారు. జాతీయ జెండా రంగుల్లో దుస్తుల వేషాన్ని ధరించి ఇది అందమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు అన్నటువంటి నిదర్శనంగా చీఫ్ గర్ల్స్ లాగా ఈ రోజు మనకు దర్శనమిస్తున్నారు శ్రీవాణి భారతీయ చిన్నారులు. సమర వీరుల పోరాట బలం, అమర వీరుల త్యాగ బలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15, 1947 భారతీయ సైన్యమంతా కలిసి బ్రిటిష్ వారిని భారత వదిలినటువంటి రోజు. భారత స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నటువంటి రోజు. భారతీయ స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15. Pride of India, the scene has been going to be witnessed by the dignitaries on the stage, the founder chairman of Srivani Group of Educational Institutions of Tadipatri, Sri M. Gangadhar Master, the director of the group of schools, Sri Kartik Master, and the senior most master of Srivani Group of Institutions, Sri Ismail Master, and the dean of group of institutions of Srivani, Sri Anil Master, the associate of Srivani Group of Faculty, Sri Ravi Kumar Ji, are all witnessing from the stage the great pride of the march past of Srivani soldiers. ఆర్మీ పటాలను వారి యొక్క సవాలుతో ముందుకు తీసుకుపోతూ స్టేజ్ వైపు వస్తూ ఉన్నటువంటి సైనిక దళం శ్రీవాణి చిన్నారుల భారతీయ తత్వం గుర్తుపడుతూ ఉన్నటువంటి అద్భుతమైన వేళ ఆగస్ట్ 15, 1947 సంవత్సరంలో ఏకమైనటువంటి సైనిక దళానికి ప్రతిరూపమే శ్రీవాణిలో జరుగుతూ ఉన్నటువంటి కవాతు.
I love my India. I love my India.